హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 12 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారండి. వీళ్ళందరికీ బ్యాంకుల్లో అమౌంట్లు అయితే పడుతున్నాయి. అయితే ఈ అమౌంట్లు ఎవరెవరికి పడుతున్నాయి, ఏ పథకాలకు సంబంధించి విడుదల చేశారు, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు 12 పథకాలకు సంబంధించి ఏకంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అన్నాను కదా. అయితే ఎవరెవరికి వేస్తారు, ఏ పథకాలకు సంబంధించి వేస్తున్నారు, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఏంటంటే మనకు జనవరి నుండి మనకు డిసెంబర్ వరకు మనకు 2 విడతల్లో ఈ డబ్బులు అయితే వేస్తామన్నారు. సో జనవరి నుండి ఎవరైతే లబ్ధిదారులు జూన్ వరకు అప్లై చేసుకొని అర్హత ఉండి కూడా వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడంలో కానివచ్చు, సో కొన్ని తప్పుల ద్వారా వాళ్ళు ఎలిజిబుల్ కాకుండా ఇనెలిజిబుల్ లిస్ట్లో రావడం, మళ్ళీ వాళ్ళకు అవకాశం ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకుని ఎలిజిబుల్ లిస్ట్లో రావడం, సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చి ఉంటారో అలాంటి వాళ్ళకు జూన్లో డబ్బులు వేస్తామని చెప్పేసి, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే జనవరిలో డబ్బులు వేస్తారని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పడం అయితే జరిగింది. సో మనకు జనవరి నుండి జూన్లో అప్లై చేసుకున్న వాళ్ళకు జూలైలో డబ్బులు విడుదల చేశారు. సో జూలై నుంచి మనకు డిసెంబర్ వరకు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళకు ఈరోజు మనకు డబ్బులు అయితే విడుదల చేశారండి. సో మీరు బ్యాంకుల్లో వెళ్ళి చెక్ చేసుకోండి, మీరు ఏ పథకానికి సంబంధించి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నారో ఆ పథకాలకు సంబంధించి మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు బ్యాంకులో వెళ్ళి చెక్ చేసుకుని మీకు డబ్బులు పడుతున్నాయి. లేదంటే కనుక మీ యొక్క గూగుల్ పే కానివచ్చు, అలాగే ఫోన్పే కానివచ్చు, మీ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. సో మనకు గ్రీవెన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో గ్రీవెన్స్కి అప్లై చేసి వాళ్ళ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో వస్తే కనుక అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే విడుదల చేశారండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.